హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, సుశ్రీ అకాల్ అందరికీ. ఈరోజు క్యాబేజీ పప్పుకూర ఎలా చేద్దామో చూద్దాం. దానికి కాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారండి. ఆ విధంగా నూనె వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపడలాడంగానే పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు, కొంచెం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలి. అలానే మొత్తము కొంచెం వాటర్ ఉడికేంత వాటరు, మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం మీడియంగా ఉడకాలి. అంత నీళ్ళు వేసుకోవాలి. అంత నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గానే ఉడుకుతుంది. 2 విజిల్ పెట్టేసుకుందాము. 2 విజిల్స్ వచ్చినాయి. ఆవిరిపోయేంత వరకు ఉండి విజిల్ తీసేసుకొని, ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చేస్తారండి, నేనే కాదు, తొందరపడతాం మనము. ఆవిరి పోక మునిపే అది మొత్తం తీసేద్దామని ప్రయత్నం చేస్తాం. అలాగా ప్రయత్నం చేద్దాంలేండి. చేసుకొని మూత తీసుకొని ఒక్కసారి కలియబెట్టుకొని, ఎంత ఉడికింది మొత్తం ఉడికిపోకూడదండి, ఇది 3 వంతులు ఉడకాలంతే, మొత్తం ఉడకకూడదు. ఇట్లా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక్కసారి కలియబెట్టేసుకొని ఫస్టే క్యాబేజీని ఎప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టి చిల్లుల తట్టలో వేసుకొని యూస్ చేయాలండి. క్యాబేజీ మొత్తం మందులతోనే పండుతుంది, లేయర్కి మందు పడుతుంది. కాబట్టి మనము సన్నగా తరుక్కొని ఫస్ట్ కడిగేసుకోవాలి. సన్నగా తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మొత్తం నీళ్ళంతా పోయిన తర్వాత అది తీసుకొచ్చి ఆ పప్పు మీద వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలియబెట్టాలి. చూసారు కదా, మంచిగా పప్పు అదంతా పైకి తేలేటట్టు కలిగిపెడితే చాలా బాగుంటుంది ఈ పప్పు కూర. క్యాబేజీ పప్పు కూర అంటామండి. క్యాబేజీ శనగపప్పు వేస్తాము, క్యాబేజీ పెసరపప్పు వేస్తాము. ఇది క్యాబేజీ పప్పు కూర అంటే కందిపప్పు 3 వంతులు ఉడకాలి పప్పులోకి, మరీ మెత్తగా ఉడకపోకూడదండి. క్యాబేజీ పప్పు కాదు, క్యాబేజీ పప్పు కూర కాబట్టి కొంచెమే ఉడకాలి. ఇప్పుడు అంతా సర్దేసుకొని ఒక్కసారి మనము దీంట్లో కూరకారం వేసుకుందాం. కూరకారం వేసాక కలిపెట్టకూడదు, ఊరికనే పైన జల్లేసుకొని, ఉప్పు మాత్రం అన్నిటికీ పట్టాలి, కూరకారం మాత్రం పైన జల్లేసుకొని మూత పెట్టుకొని, ఇప్పుడు 1 విజిల్ వస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా అయిపోతుంది కూర. 1 విజిల్ వస్తే సరిపోతుంది. చూసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో నీరు ఎంత ఉందండి అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. నీళ్ళు అస్సలు ఉండకూడదు, కూర అన్నాం కాబట్టి నీళ్లు మొత్తం ఇంకిపోవాలి. ఒక్కసారి కలియబెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నీరు పోయేంత వరకు ఉంచేసుకుంటే క్యాబేజీ పప్పు కూర అండి అదిరిపోతుంది. దేంట్లో కన్నా, అన్నంలోకే కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ పర్ఫెక్ట్ క్యాబేజీ పప్పు కూర. ఇది కూడా పాతకాలం వంటేనండోయ్. చూసారు కదా, ఈ కొంచెం నాది నీరు పోయేంత వరకు ఉంచుకుంటే పర్ఫెక్ట్. చూసారు కదా, నీరు పోయింది, కనిపిస్తుంది కదా, నీరేం లేదు, అంతేనండి, పర్ఫెక్ట్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.